కొన్ని నిజాలు మీరందరూ తెలుసుకోబోతున్నారు. ఆ నిజాలేంటో సమయంతో పాటే మీరు కూడా తెలుసుకుంటారు. వీడు నా గురించి నిజాలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెడుతున్నాడా? రామచంద్రపురంలో సుభాష్ చేసింది తెలిసి సుభాష్ వెనక నేనున్నానని నా గురించి అన్ని నిజాలు ఆ లక్ష్మి విహారికి చెప్తే అవన్నీ ప్రెస్ మీట్లో చెప్పాలనుకుంటున్నాడా? ఏం చెప్పాలనుకుంటున్నాడు వీడు? విహారీ, ఏం చేస్తున్నావురా నువ్వు? లక్ష్మి కోసం నువ్వు వాళ్ళ ఊర్లో ఆ 4 రోజులు పడిన కష్టం అంతా మర్చిపోయావా? లక్ష్మి వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట నీకు గుర్తులేదా? నాకన్నీ గుర్తున్నాయమ్మా. గుర్తుంటే గుమ్మం దాటి లక్ష్మిని లోపలికి తీసుకురాగానే తనతో నీకు పడిన బంధం గురించి తను ఈ ఇంటికి కోడలని అందరి ముందు చెప్పాలి కదా. దాని గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టాలని చారుకేసుతో చెప్తున్నావు. అసలు నీ ఆలోచన ఏంటి విహారీ? అమ్మా, లక్ష్మి గురించి మరింట్లో మాత్రమే తెలిస్తే సరిపోతుందా? లక్ష్మి నాకేమవుతుందో, అసలు లక్ష్మికి నాకు ఉన్న బంధం గురించి ఈ 4 గోడలకి, ఈ 4 మనుషులకి తెలిస్తే ఏం లాభం? నేను మావయ్యకి మాటిచ్చాను. లక్ష్మికి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానని మావయ్యకి మాటిచ్చాను. మరి అలాంటప్పుడు తన గురించి ఇంట్లో మాత్రమే తెలిస్తే సరిపోదు కదా. తన గురించి తను నా అసలైన భార్య అని ప్రపంచానికి తెలియాలి. అప్పుడే తనకి ఇంట్లోనూ అలానే బయట కూడా గౌరవం దక్కుతుంది. అందుకనే ఇంట్లో వాళ్ళతో పాటు ఒకేసారి అందరికీ తెలియాలని ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను. ఈ ప్రెస్ మీట్లో మన బంధం చెప్తేనే మన ఫ్యామిలీ వాళ్ళతో పాటు ప్రపంచానికి కనకాన్ని పరిచయం చేసినట్లవుతుంది. ఇంకా అందరికీ లక్ష్మి గురించి నిజం తెలుస్తుంది. ఇక మీదట ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు. నీ ఆలోచన చాలా బాగుంది. నేను నీ అంత ఆలోచించలేకపోయాను. కనక మహాలక్ష్మి గురించి, తనకి నీకు ఉన్న బంధం గురించి అందరికీ తెలియటం భావ్యంరా. చాలా మంచి పని చేస్తున్నావు. నీ ఆలోచన, నీ ఉద్దేశం తెలియక ఇంకా నిజం చెప్పట్లేదేంటని చాలా కోపం వచ్చింది నీ మీద. అమ్మా, ఊర్లో అంత జరిగిన తర్వాత, మావయ్యకి మనం మాటిచ్చిన తర్వాత అసలు ఎలా మాట జవదాడతాం? ఈ ప్రెస్ మీట్తో ఇంకా ఎవరిలో ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. ముఖ్యంగా ఇక మీద కనకానికి ఎవరితో ఎలాంటి అవమానాలు జరగకూడదు. తననెవరూ పల్లెత్తి మాట కూడా అనకూడదు. తనని ఎవరైనా ఏమైనా అంటే మనం వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాటకి అర్థం ఉండదురా. యమునమ్మా, ఈ ప్రెస్ మీట్లు, ఈ నిజాలు ఏమీ వద్దు. నా వల్ల మీరందరూ ఇబ్బంది పడద్దు. నాకు ఎలాంటి గుర్తింపు వద్దు యమునమ్మా. నేను ఇంట్లో కోడలి స్థానం ఆశించట్లేదు. దయచేసి ఎవరికి ఏ నిజాలు చెప్పొద్దు. మీరందరూ కలిసి ఉండడమే నాకు కావాల్సింది. కనుక నువ్వేమంటున్నావు? ఇంకా ఇక్కడే ఇలా పని మనిషిలా ఉందాం అనుకుంటున్నావా? చీటికి మాటికి వీళ్ళ చేతుల్లో అవమానాలు అనుభవిస్తూనే ఉందామని నిర్ణయించుకున్నావా? అలా జరగడానికి వీల్లేదు. చూడు లక్ష్మి, నువ్వు మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు, మేము నీ గురించి ఆలోచిస్తున్నాం. నిజం తెలిసాక ఏమైనా జరగనివ్వు, కానీ నీకు మాత్రం న్యాయం జరగాలి. లేకపోతే నీ మీద వీడి ప్రేమకి అర్థం ఉండదు.
మీ నాన్నగారిని జోలి పట్టుకొని నిన్ను మాతో పంపించమని అర్థించాను. నిన్ను ఈ ఇంటి కోడలిగా చూసుకుంటామని మాటిచ్చాను. మరి నా మాట ఏమైపోవాలి? అది కాదమ్మా, మీరందరూ బాగుండాలి. ఇప్పుడు లేనిపోని గొడవలెందుకు? లక్ష్మి, నువ్విప్పుడు మా గురించి కాదు ఆలోచించవలసింది, నీ గురించి ఆలోచించు. కొంచెమైనా స్వార్థంగా ఉండు లక్ష్మి. నువ్వు ఏం చెప్పినా ఇక ఈ నిజాన్ని ఆపలేము. విహారీ, ఆ ప్రెస్ మీట్ ఏర్పాట్లు త్వరగా చెయ్యి. చారుకేశవ మావయ్య అదే పనిలో ఉన్నారమ్మా. సరే, మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. వెళ్ళండి. మావయ్య ఒక్క అరగంటలో టోటల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా రావాలి. ప్రెస్ మీట్ పెట్టించండి. కొన్ని నిజాలు మీరందరూ తెలుసుకోబోతున్నారు. ఆ నిజాలేంటో సమయంతో పాటే మీరు కూడా తెలుసుకుంటారు. సహస్రా, ఏమైంది? ఏమైందేంటమ్మా? ఆ లక్ష్మిని దాని ఊర్లోనే చంపుతాను అంటే నన్ను ఆపావు. ఇప్పుడు చూడు, బావ ఏదో ప్రెస్ మీట్ అంటున్నాడు. లేదు, ఆ ప్రెస్ మీట్ పెట్టేలోపు నేను వెళ్ళి ఆ లక్ష్మిని చంపేస్తాను. సహస్రా, ఆగు సహస్రా. అమ్మ వదిలమ్మా, ఆగవే. దాన్ని చంపాలి. ఆగమని చెప్తున్నారా? అది చస్తేనే నాకు ప్రశాంతత. సహస్రా, వదిలమ్మా. అమ్మ, సహస్రా, వదిలు. అమ్మ. సహస్రా. నీ కోపంలో ఆలోచించడం మానేస్తున్నావు. ఆ లక్ష్మిని చంపి నువ్వు జైలుకి వెళ్దాం అనుకుంటున్నావా? అది చచ్చిన తర్వాత నేను ఏ శిక్షకైనా రెడీ. నువ్వు దాన్ని చంపితే విహారి ఊరుకుంటాడా? నువ్వు జైల్లో ఉంటే మీ కాపురం నిలబడుతుందా? అసలు విహారి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాడో తెలియదు కదే. ఇంకా తెలియకపోవడమేంటమ్మా? దానికి బాబుకి ఎప్పుడో పెళ్ళిందని చెప్పడానికి. సహస్రా, ఒకవేళ విహారిని ఆ లక్ష్మి గురించి చెప్తే ఆ లక్ష్మిని ఎలా విహారి నుంచి దూరం చెయ్యాలో, అసలు ఆ లక్ష్మిని ఈ భూమి మీదే లేకుండా ఏం చెయ్యాలో అప్పుడు ప్లాన్ చేద్దాం. అమ్మా, అందరికీ నిజం తెలిసిపోయాక దాన్ని చంపి ఉపయోగమేముంది? విహారి ఇప్పుడు దాని గురించి చెప్తాడని నీకు కన్ఫర్మేషన్ ఉందా? అమ్మా, నాకు 100% లక్ష్మి గురించి చెప్పడానికి అనిపిస్తోంది. మన ఊహాగానాలు కాదే, వాడు వేరే ఆఫీస్ వ్యవహారాల గురించి ప్రెస్ మీట్ పెడుతున్నాడేమో. లేదమ్మా, అక్కడ ఆదికేశవకి యమున అత్తయ్య బావా ఇక నుంచి లక్ష్మికి ఎలాంటి సమస్యలు కాని కష్టాలు కాని రాకుండా చూసుకుంటామని వాళ్ళకి మాటిచ్చారమ్మా. వాళ్ళు దాన్ని తీసుకొచ్చేది ఆ మాటని నిజం చేయటానికే. నువ్విందాక దాన్ని కొట్టేసరికి బావ ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అని నాకు చాలా భయంగా ఉందమ్మా.